ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. బాబా తన భక్తులను సిరిడీకి రప్పించుకొనుట. లాలా లక్ష్మీచంద్, బరహంపూర్ మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను సిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకల జీవుల యందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రెండినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ, 1000 క్రోసుల దూరముననున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టులా అతనిని సిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందుము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోనూ, అటు తరువాత ముంబైలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమస్తాగా ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివానిని, చుట్టూ భక్తుల గుంపులు గూడి ఉన్నట్లు చూసెను. కొన్నాళ్ల తరువాత దాసగణ కీర్తన వినుటకు తన స్నేహితుడు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నములో చూసిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములోనున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ సిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదుకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి, సిరిడీకి వచ్చెదవా అని అడిగెను. అతని ఆనందమునకు అంతులేకుండెను. సిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొనిన పిమ్మట సిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడును స్నేహితుడు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులనడిగిరి. చాలా సంవత్సరముల నుండి సిరిడిలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపరుగాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలెననుకొనెను. కాని ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయము మరచెను. సిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలెను అనుకొనుట, ఆ విషయమే మరుచుట, ముసలమ్మను కలిసికొనుట, ఆమె భక్తి ఇవన్నీయూ ఇద్దరికీ ఆశ్చర్యము కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకొనెను. అంతలో బండి సిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూసి నమస్కరించిరి. పూజా సామగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూసి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూసి సంతసించునట్ల బాబా పాదములను చూసి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: చక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచూ ఉండును. ఇతరులను అడగనేలా, మన కండ్లతోడ సమస్తము చూడవలెను.
ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనునది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని సిరిడి దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది, బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. సాంజా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కాని ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాబూ సాహెబ్ జో ఏమి నైవేద్యము తీసుకొని రావలెనని బాబాను అడిగెను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూసెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు ఆ బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనెను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచందు మనస్సులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజయందు మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో నుందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి తిరిగి ఇంటికి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. సిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బురహన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచెదము. బురహన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచడీ కావలెనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు సిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు సిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి సిరిడీ చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజూ మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచడీ ప్రసాదము నర్పించవలనని సిరిడీకి వచ్చిరి. కాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చొనిది కనుక తెర వేసి ఉండెను. తెర వేసి ఉండునప్పుడు ఎవ్వరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచడీ అచ్చట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించెను.
బాబా ఆతురతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమయుండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమఃశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను. సాటే గారికి వీనియందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనమును నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి సిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచీ స్టేషను వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచ్చటికి పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేగుడు సిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటుత్తరము సిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలగజేయవలెనని ఇచ్చెను. సిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వణకనారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములను బాబాకెట్లు తెలిసెనని ఆశ్చర్యపడెను. కొన్ని దినములచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచ్చట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి సిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు సిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేగుడు ప్రతిరోజు మైళ్ల కొద్దీ నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశెను. ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాని పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని అతడనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీయూ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనక అభిషేకము వలదనియూ ఫకీరగుటచే గంగాజలముతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పెను. కాని మేగుడు వినలేదు. శివునికి అభిషేకమిష్టము గనుక తన శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘా, ఈ చిన్ని ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును. అట్లే అని మేఘశ్యాముడొప్పుకొని నీళ్లకుండని పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని భక్తి పారవస్యమున హరగంగే హరగంగే అనుచూ శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండనొక పక్కకు పెట్టి బాబా వైపు చూసెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు.
బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము, లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చాందోర్కరిచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువ జామున మేగుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూసెను. బాబా అతనిపై అక్షతలు చల్లి, మేఘా, త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యెను. మేగుడు బాబా మాటలు విని ఆతురుతగా కళ్ళు తెరిచెను. బాబా కనిపించలేదు గాని అక్షతలక్కడక్కడా పడియుండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేగుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినటులా భావించి తిని. తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు, నేనన్ని చోట్లా నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగియుందురో వారి పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించెదను. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేగుడు కూడా అచటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుటగాంచెను. అతరాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని సరిగ్గా చూసి అది తన ధ్యానములో కనపడిన దాని వలెనున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని అందుండు నమ్మకమును స్థిరపరిచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి, ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుబోజీ ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.